ఫస్ట్ ఎంటీపీ జాయింట్ లేదా కాలి బొటన వేలు చాలా ఇంపార్టెంట్ జాయింట్. మనం నడవటానికి ఇది ఎసెన్షియల్ జాయింట్. ఈ జాయింట్లో నుంచి చాలా సిగ్నిఫికెంట్ ఫోర్సెస్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ జాయింట్ తొందరగా అరిగిపోతుంది. అరిగిపోయిన వాళ్ళలో నొప్పి వస్తుంది. అలాగే స్టిఫ్నెస్ ఉండటం వల్ల జాయింట్ ఎక్కువ మూవ్ అవ్వదు. దీంతో పాటుగా కొంతమంది పేషెంట్స్లో చిన్న చిన్న బోన్స్ ఫామ్ అవుతాయి, వాటిని ఆస్టియోఫైట్స్ అంటారు. ఇవి ఉండటం వల్ల షూ వేసుకుంటారు, రబ్ అవటం లాంటివి జరుగుతుంది. ఇలాంటి పేషెంట్స్కి యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్ షూ వేర్ అడ్రస్ చేసినా కూడా తగ్గకపోతే పేషెంట్ యంగ్ టు మిడిల్ ఏజ్డ్ పేషెంట్ అయ్యుండి ఎర్లీ స్టేజ్ ఆస్టియోఆర్థరైటిస్ ఉంటే కనుక వాళ్ళకి రిజనరేటివ్ థెరపీ లేదా పిఆర్పి ట్రీట్మెంట్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అలా కాకుండా కంప్లీట్గా జాయింట్ అరిగిపోయిన పేషెంట్స్లో అంటే సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో పెయిన్ తగ్గడానికి స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేయొచ్చు. అన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ కనుక ఫెయిల్ అయితే అప్పుడు జాయింట్ ఫ్యూజ్ చేయటమో లేకపోతే జాయింట్ రిప్లేస్మెంట్ చేయటం ఒకటే మార్గం. ఈ 47 ఏళ్ల పేషెంట్స్లో ఎర్లీ స్టేజ్ ఆస్టియోఆర్థరైటిక్ రిజనరేటివ్ థెరపీ అల్ట్రాసౌండ్ గైడెన్స్లో 100% యాక్యురేట్గా చేయడం జరిగింది.